మేదరమెట్లో జరుగుతున్న సిద్ధం సభకు పెద్ద ఎత్తున యూత్ తరలి వస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే గనక బాపట్ల జిల్లా మేదరమెట్లో హైవే పక్కన ఏర్పాటు చేసినటువంటి సిద్ధం 4వ సభ కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్ సార్ ఎందుకు కావాలనుకున్నామంటే జగన్ చేసే మంచి పథకాల గురించి మేము ఆకర్షితులైనాము. మేము డిగ్రీ నుంచి చదువుకుంటున్నాము. అప్పట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అమౌంట్ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకేమి అమౌంట్ ఏం పడలేదు. డైరెక్ట్ గా కాలేజీకి పడేది. కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ కాలేజీలో ఫీజు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా మా అకౌంట్లో వేస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాలేజీకి వెళ్తున్నాడు, చదువుకుంటున్నారు. పిల్లలు కూడా అమ్మఒడని తల్లి విద్యాదేవనని 40 సంవత్సరాలకు ఫీజు రిమెంబర్స్మెంట్ అని ప్రతిదీ మా అకౌంట్లో పడితే మేము కాలేజీకి ఇస్తున్నాము. స్కూల్స్ బాగుపడ్డాయి. ఏ విధంగా ఉన్నాయంటే అది వరకు ప్రైవేట్ స్కూళ్ళకి లక్షలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ మానేసేసి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే వెళ్తున్నారు. గవర్నమెంట్ కాలేజీకి వెళ్తున్నారు. ఏ విధంగా కార్పొరేట్ స్కూల్ తలదనే విధంగా ఇవాళ నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చెందాయి. అందువల్ల ఆకర్షితులయ్యాము. అందుకని మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విన్ననకే ఉంటాము. కానీ రాష్ట్రం అంతా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైంది. అభివృద్ధి అనేది ఎక్కడా జరగట్లేదు. మొత్తం దోచుకు తిన్నారంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మీరేం చెప్తారు? నిజమేనా, మన రాష్ట్రంలో బాగా విధ్వంసం జరిగింది. ఏ విధ్వంసం అంటే ప్రతిపక్షాల విధ్వంసం జరిగింది తప్ప పేదవాడైతే బాగుపడతా ఉన్నాడు. పెత్తందారుడు అనేవాడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు తప్ప ఇప్పుడు కాలేజీల విషయం తీసుకున్నా, వైద్యం విషయం తీసుకున్నా, ఏ విషయంలో తీసుకున్నా పెత్తందారుడు ఇబ్బంది పడుతున్నాడు తప్ప పేదవాడు అనేవాడు ప్రశాంతంగా ఏ పని కావాలన్నా రూపాయి ఖర్చు లేకుండా పోయి చేయించుకుంటున్నాడు. అది కాక ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ ముసలి వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇదివరకు కొన్నైనా మనం వింటుండేవాళ్ళం. ఎంపీ నిధులు మురిగిపోయినాయి, ఆ నిధులు మురిగిపోయినాయి, ఈ నిధులు మురిగిపోయినాయి అని. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఎక్కడన్నా 1 రూపాయి మునిగిపోయిందని చూపించండి. ఎందుకంటే జగనన్న వాలంటీర్ పెట్టిన తర్వాత అసలు క్రాప్కి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలియని వాళ్ళకు కూడా వాలంటీర్ ఇంటికి వెళ్ళి అన్నా నువ్వు క్రాప్ చేయించుకున్నా ఇన్సూరెన్స్ చేయించుకుంటే పంట ఏదైనా పండకపోతే నీకు ఇది వస్తుందని చెప్పి ప్రతి ఒక్కడికి చేసి ప్రతి రూపాయిని వాడుతున్నాడన్న జగనన్న. దీంతో ఖచ్చితంగా పేదవాడు మాత్రం బాగుపడతాడన్నా. ఒక్కటే విషయం చెప్తున్నా, పెత్తందారుడు బాగుపడాలంటే చంద్రబాబుకి వేయండన్నా. లేదు పేదవాడు బాగుపడాలి, మన రాష్ట్రం ఇంకొక 10 సంవత్సరాలు అభివృద్ధి జరిగితే మనం ఖచ్చితంగా పేదవాడు అనేవాడు మన రాష్ట్రంలో ఉండడు. అంత బాగా ఉంది జగనన్న పాలన. ఖచ్చితంగా జగనన్న గెలిపించుకుందాం. మనం పేదరికం నుంచి బయటపడదాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయబోతున్నాయి. జగన్ ఒక్కడే ఒకవైపు ఉండబోతున్నాడు. వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? యూత్ అంతా కూడా ఎటువైపు నిలబోతున్నారు? స్టూడెంట్స్ కానీ స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా కానీ విద్యాదీవెన ప్రకారంగా అయినా ఏదైనా కానీ డైరెక్ట్గా వాళ్ళ అమ్మగారి అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయి. అలాగా కావున ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది. అలానే ఎంతమంది కూటమి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వస్తారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా 175 సీట్లు గెలిపించిన దానికి మేము పోటీ సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. సో ఇది మొత్తంగా చూస్తున్నాం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో 175 గెలిపించే విధంగా యూత్ అంతా కూడా పనిచేస్తుందని వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఖచ్చితంగా జగన్ మళ్ళీ సీఎం అవుతారంటూ వీరంతా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, మేదరమెట్ల.